నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారితో మాట్లాడుతూ, నరజన్మనిత్తినటువంటి వాడు అనుష్ఠించవలసినటువంటి ఇతరమైనటువంటి ధర్మముల గురించి చెప్పవలసింది అని అడిగితే, ధర్మరాజు గారికి ఉన్నటువంటి విశేషమైన ధర్మానురక్తిని చూసి సంతోషించినటువంటి భీష్మాచార్యుల వారు మనిషి అనుష్ఠించవలసినవి, జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటివి మరికొన్ని ధర్మములను తెలియచేస్తున్నారు. పాపమించుక తొడరిన పనియు ఎట్టి ఫలము కలిగిన వలదు, అల్ప ఫల విధాయి అయిన పుణ్యమిశ్రిత కార్యమాచరించునది, శివంబగుదాన నిహమ్ము పరము. ఎంత ఫలితం కలగనివ్వండి, ఎంత గొప్ప స్థితి దాని వలన ఏర్పడనివ్వండి, కొద్దిగా పాపంతో కూడుకున్నదైనా సరే అటువంటి కార్యాన్ని చేయకుండా ఉండడమే మంచిది. కొద్దిగా పాపం కలిసినప్పటికీ కూడా చేసినటువంటి కార్యం వలన ఎంత పెద్ద ఫలితం వస్తుందనుకున్నా అటువంటి కార్యాన్ని పరిహరించి కేవలము పుణ్యముతో కూడుకున్నటువంటి కార్యాన్ని మాత్రమే చేయడం ఎప్పుడూ కూడా మనిషి అనుష్ఠించవలసినటువంటి విషయం. కాబట్టి కొంచెం పాపంతో కూడిన అధిక ఫలం వస్తున్నా ఆ కార్యాన్ని చెయ్యవద్దు. అట్లాగే ఫలం కొద్దిగా వచ్చిన అది కేవలము పుణ్యముతో కూడుకున్నటువంటి కర్మ అయినప్పుడు అటువంటి కర్మను మాత్రమే అనుష్ఠించవలసి ఉంటుంది. ధర్మరాజా అని ఒక కర్మ చేసేటప్పుడు పాటించవలసినటువంటి విధానం విషయంలో స్పష్టమైనటువంటి మాట భీష్మాచార్యుల వారు చెప్పారు. అది ఆనాడు కాదు, ఈనాటికి అందరికీ కూడా కార్యాచరణ యందు మార్గదర్శి. అట్లాగే ధర్మలబ్ధమైన ధనము పాతికయేని బహుళ ఫలమునిచ్చు, పాప వృత్యుపార్జితంబు కోటి అయిన నిష్ఫలమండ్రు, దానశాస్త్ర విధులు మానవేంద్ర. ధార్మికంగా సంపాదించినటువంటి ధనం కేవలం 25 రూపాయలైనా, అంటే 100 రూపాయలు సంపాదించవలసినది 25 రూపాయలే సంపాదించినా చాలు, అది మనిషిని కాపాడుతుంది. కానీ 1,00,00,000 రూపాయలైనా కూడా అధర్మంతో సంపాదించింది దుఃఖానికి కారణమవుతుంది తప్ప అది సంతోషాన్ని ఇవ్వదు, సుఖాన్ని ఇవ్వదు, శాంతిని ఇవ్వదు. ఏది మనిషికి శాంతినిస్తుంది, ఏది సుఖాన్ని ఇస్తుంది, ఏది సంతోషాన్ని ఇస్తుంది అంటే, మనకి ఇంత సంపాదించగలిగి ఉండేవాళ్ళం ధర్మాన్ని వదిలిపెడితే అనుకుంటే అందులో పావు వంతే వచ్చింది ధర్మాన్ని పట్టుకోవడం వల్ల అనుకున్న ఆ పావు వంతు ధర్మం వల్ల సంపాదించినది ఏదుందో, ధార్మికంగా సంపాదించినది ఏదుందో అది మాత్రం మనిషి అభ్యుదయానికి కారణమవుతుంది. కానీ 1,00,00,000 రూపాయలు అధర్మంగా సంపాదించిన అది మనిషి యొక్క అభ్యుదయానికి కారణం కాదు కదా, దుఃఖమునకు కారణమవుతుంది. కాబట్టి ఎంత సంపాదించావు అన్నదానికన్నా ఎట్లా సంపాదించావు అన్నదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది అని ధర్మరాజు గారు ఆ భీష్ముని చేత ప్రవచింపబడ్డారు. కాబట్టి ఆ విషయాలు మనందరం కూడా తప్పకుండా జ్ఞాపకం ఉంచుకుని పిల్లలకి నేర్పవలసినటువంటి విషయాలు. అట్లాగే తపస్సు యొక్క గొప్పతనాన్ని ధర్మరాజు గారితో భీష్ముడు ప్రస్తావిస్తున్నాడు. కమలభవుండు తా తపము కల్మిన కాదె సృజించ ఎల్ల లోకములను, ఆదిరాజులధికంబగు పెంపు వహించుటెల్ల ఉత్తమ తపమాచరించుటన, తద్దయు సౌఖ్యకరంబులైన భోజ్యములను గంధమాల్యములు శయ్యలు భవ్య తపప్రభూతముల్. ఓ ధర్మరాజా, చతుర్ముఖ బ్రహ్మగారు ఈ సృష్టిని అంతటినీ చెయ్యగలిగాడు అంటే కేవలం ఆయన తపస్సు చేసినటువంటి కారణం చేత అంత గొప్ప సృష్టి చెయ్యగలిగాడు. అట్లాగే పూర్వకాలంలో ఉన్నటువంటి రాజులు ఎంతో అభ్యున్నతిని పొందారు అంటే, ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపించి శాశ్వతమైన కీర్తిని గణించగలిగారు అంటే, అన్ని ఉత్తమ కార్యములను చెయ్యగలిగారు అంటే, అంత కీర్తి సాధించగలిగారు అంటే కేవలము తపస్సు కారణం. అట్లాగే ఆ తపస్సు చేసినటువంటి వారెవరుంటారో అటువంటి వారందరికీ కూడా ఉత్తమములైనటువంటి ఆహార పదార్థములు, గంధము, పుష్పమాలలు, శయనములు ఇటువంటివన్నీ లభిస్తాయి. కాబట్టి ఆ తపస్సు చాలా గొప్పది సుమా.
అని చెప్పి ఆ తపస్సుకి ఉండవలసినటువంటి లక్షణాన్ని చెప్తున్నారు భీష్మాచార్యుల వారు. అనగా సుఖదుఖములు వచ్చినప్పుడు మద విషాదములు లేక సంప్రాప్త సముప భోగరతుడు అప్రాప్య వాంఛా నిరాశకుండునగుట సారతపోరూప మండ్రుబుధులు. నిజానికి ఏది గొప్ప తపస్సుకు ఉండవలసినటువంటి లక్షణములు ఏమిటి అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండడం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండగలగడం, రెండిటి యందు సమస్థితిని పాటించగలగడం, తన స్థాయి నుంచి తాను పతనం కాకుండా ఊంచుకొని నిలబడగలగడం. అంటే ఉబ్బిపోయేటటువంటి లక్షణము, కుంగిపోయేటటువంటి లక్షణము రెండూ ఉండకూడదు. అట్లాగే తనకు తానుగా ఏ భోగము తనని చేరిందో అటువంటి భోగమును మాత్రమే అనుభవిస్తూ ఇతరమైనటువంటి భోగముల కొరకు వెంపర్లాడకుండా తాను సంతృప్తితో జీవనాన్ని పొంది ఉండి అనవసరమైనటువంటి కోరికలు ఏవి తనకి అక్కరలేదో, ఏ కోరికల కోసం తాను వెంపర్లాడవలసి ఉంటుందో, ఏవి అవసరముల జాబితాలోకి రావో అటువంటి వారిని దూరం చేసుకొని శ్రేష్టమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించినటువంటి వాడెవరో, ఇటువంటి లక్షణములను పొందినవాడెవరో ఆయన తపస్సు చేసినవాడు అని పిలువబడతాడు. తపస్సు చేయడము అంటే భారతం ప్రకారం ఏదో అరణ్యానికి వెళ్ళిపోయి ఓ కమండలం బ్రహ్మదండం పట్టుకుని కూర్చుని తపస్సు చేయడం కాదు. తపస్సు చేయడం అనేటటువంటిది ప్రధానంగా ఈ లక్షణములతో కూడుకుని ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండడం, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండడం, తనకి లభ్యమైనటువంటి భోగములను అనుభవించి సంతోషంగా ఉండడం, అక్కర్లేని కోరికల వెంట పరిగెత్తి దుఃఖాన్ని పొందకుండా ఉండడం తపస్సు యొక్క ప్రధానమైనటువంటి లక్షణములు. ఇవి జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది అని చెప్పి ఆ తపస్సు చాలా గొప్పది సుమ. దాని ద్వారా సాధించలేనటువంటి విషయం లేదు. కాబట్టి మనిషి ప్రయత్నపూర్వకంగా ఈ గుణములను అలవరుచుకుంటే దాని చేత అతడు తపస్సు చేస్తున్నవాడే. ఒరుల పనికిగా నిజహిత విరహితుడగునట్లుగాదే వివిధేంద్రియ కార్యరతుండై ఆత్మసముద్ధరణంబును చెయ్యకునికి ధరణీనాథ. తనని తాను ఉద్ధరించుకోకుండా తన కొరకు తాను చేసుకోవలసినటువంటి పనులను విడిచిపెట్టేసి, తనకి ప్రధానమైనటువంటి అవసరములు ఉంటాయి, ఆ అవసరముల కొరకు తాను శ్రమించవలసి ఉంటుంది. అటువంటి శ్రమ ఏది ఉంటుందో దాన్ని వదిలిపెట్టేసి, అంటే తన గురించి తాను పట్టించుకోవడం మానేసి ఎంతసేపు కూడా ఇతరులకు ఉపకారం చేయడం కోసం తిరిగినటువంటి వాడు తన శ్రేయస్సుని తాను ఎలా పాడు చేసుకుంటున్నాడో అలాగే ఎప్పుడూ ఇక ఇంద్రియ కార్యముల యందే మగ్నుడై ఇంద్రియములతో సుఖాలు పొందడం వినా వేరొక కార్యక్రమం ఏదీ జీవితంలో లేకుండా భగవంతుడిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి జీవిత కాలాన్ని నిష్ప్రయోజనంగా గడిపినటువంటి వాడు అట్లా పాడు చేసుకున్నవాడే. ఉద్ధరేణ ఆత్మానాత్మానం, తనని తాను ఉద్ధరించుకోవాలి. తనని వేరొకరు ఎవరో వచ్చి ఉద్ధరిస్తారనుకోకూడదు. తనని ఉద్ధరించుకోవడానికి ఇంత గొప్పదైనటువంటి నరజన్మలోకి వచ్చినటువంటి వ్యక్తి జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకొని చేయవలసినటువంటి పుణ్యకార్యములను విహిత కర్మలను ఆచరించకుండా కేవలముగా 5 జ్ఞానేంద్రియముల చేత పొందవలసినటువంటి సుఖముల కొరకు మాత్రమే వెంపర్లాడుతూ గడిపినటువంటి జీవితం పరుల కొరకు, పరుల హితము కొరకు తాను తిరగడం తప్పు కాకపోయినా వాళ్ళ పనుల కోసం తిరుగుతూ తన పనులు వదిలిపెట్టేసుకున్నవాడు ఎటువంటి వాడో అటువంటి వాడు శ్రేయస్సును పొందలేడు. కాబట్టి కేవలము ఇంద్రియముల యొక్క సంతోషం కోసమే మనిషి కట్టుబడి బ్రతకకూడదు. దానికన్నా ఆత్మోద్ధరణ కొరకు, తన కొరకు తాను, తన జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు కానీ శాశ్వతంగా అట్లా ఉండడు. ఆ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలోకి వెళ్ళిపోతాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి. ఆ వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా భార్యాబిడ్డలు ఉంటారు. వాళ్ళని సుఖపెట్టాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, తాను సుఖపడాలి. అప్పుడు ఏ పుణ్యాన్ని అడ్డుపెట్టి పరమేశ్వరుడు అతనికి కావలసినటువంటి అందిస్తాడు. అదే కదా శంకర భగవత్పాదులు చేసినటువంటి కనకధారా స్తోత్రానికి నేపథ్యం.
ఏ పుణ్యకార్యము ఆచరించినటువంటి ఆ పేద బ్రాహ్మడికి తాను ఏమీ ఇవ్వలేనని మహాలక్ష్మి అంతటిది చెప్తే శంకర భగవత్పాదులు తన చేతిలో వేసినటువంటి ఉసిరికని అడ్డుపెట్టి ఆమెని అనుగ్రహించమని కనకధారాస్తవం చేస్తే కదూ లక్ష్మీదేవి అనుగ్రహించింది. కాబట్టి కేవలము ఇంద్రియ భోగములతో గడిపేసి తన గురించి తాను తన జీవుణ్ణి ఉద్ధరించుకోవడం కోసం తాను ఆలోచించినటువంటి వాడు తనకి తాను ద్రోహము చేసుకుంటున్నటువంటి వాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనిషి తన జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవలసి ఉంటుంది అని భీష్ముడు ధర్మరాజు గారికి చెప్పి, వ్రేగు పెద్దయిన ఓడ వారిధి తరింపలేని భంగి మనోభవాలీఢ వృత్తియగుచునుండు జీవుండు భవాబ్ధి ఉత్తరింపలేడిది నిజము గరిష్ట చరిత. ఒక గొప్ప ఉపమానంతో మొదలు పెడుతున్నారు. వ్రేగు పెద్దయిన ఓడ వారిధి తరింపలేని భంగి. ఒక ఓడలో వేయవలసినంత సరుకు కన్నా చాలా ఎక్కువ సరుకు వేసేశారనుకోండి, బరువెక్కువైపోయినటువంటి ఓడ ఇక నీటిలో ప్రయాణం చెయ్యలేదు. అది ఎప్పటికప్పుడే నీటిలోకి దిగబడిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని నడపడం చాలా కష్టం, ప్రమాదకరం. అది ఎప్పుడు ఏ కెరటాలకో ఏ ఆటుపోట్లకో నీరు లోపలికి వస్తే ఆ ఓడ మునిగిపోతుంది. సరుకు బరువు ఎక్కువైపోయినటువంటి ఓడ సముద్రాన్ని దాటి చేరవలసిన తీరాన్ని ఎలా చేరలేదో అలా ఓ మహారాజా, కామావేశము అధికమైపోయినటువంటి జీవుడు సంసార తరణము చేయలేడు. సంసారము కూడా సముద్రమే కదా. కాబట్టి సంసారమును దాటలేకపోవడానికి కారణం ఏమిటి అంటే జీవుని యందు కామావేశం ఎక్కువ. కామావేశము అంటే నేను మీతో తరచుగా మనవి చేస్తున్నాను, కేవలము స్త్రీ పురుష సంబంధము అని అనుకోకూడదు. అక్కర్లేని విషయాల కోసం వెంపర్లాట ఎక్కువగా పెట్టుకోవడం. అవసరములు ఉంటాయి, అవసరములు కోరికలని ఎప్పుడూ ఎక్కడా ఎవ్వరూ చెప్పడానికి అవకాశం ఉండదు. కోరికలు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ వయస్సులో నువ్వు వాటి గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదో అటువంటి వాటి గురించి ఆలోచించి అవి నీకు లభించాలనేటటువంటి తాపత్రయాన్ని లోపల పొంది ఆ ఉద్వేగము ఆ వేడి తగ్గడం కోసమని శతధా ప్రయత్నం చేస్తూ కాలాన్ని నిరుపయోగం చేసుకొని వాటి చేత తృప్తి పొందాలి అని అనుకుని మృగతృష్ణని చూసి పరిగెత్తినటువంటి జీవి ఎలా ఉంటుందో అలా పరుగులెత్తేటటువంటి వాడు కామావేశమును పొందినటువంటి వాడు కనుక వాడు సంసార సముద్రమును తరించలేడు. బరువు ఎక్కువైపోయిన ఓడ ఎట్లా సముద్రాన్ని దాటదో ఇటువంటి లక్షణాన్ని పొందిన వ్యక్తి కూడా ఈ సముద్రమును సంసార సముద్రమును తరించలేడు. కాబట్టి అటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుమా ధర్మరాజా అని భీష్ముల వారు చెప్పి భీష్ముల వారిని ధర్మరాజు గారు మళ్ళీ ఒక ప్రశ్న వేశారు. దమము, సత్యము, ఓర్పు ఇవి ప్రతి చోట కూడా పెద్దల చేత సద్గుణములుగా కీర్తింపబడుతున్నాయి. ఎన్నో గుణములు చెప్పబడుతూ ఉంటాయి, కానీ ప్రధానంగా ఏ పెద్దల నోటి వెంట వచ్చినా ఈ మూడిటిని కీర్తిస్తూ ఉంటారు. సత్యము గొప్పది, దమము గొప్పది, అట్లాగే ఓర్పు గొప్పది అంటూ ఉంటారు. ఈ మూడు ఇంత గొప్పవి అని చెప్పబడడానికి మిగిలిన వాటికన్నా వీటికి ఇంత ప్రాధాన్యత ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏముందో తాతగారు దయచేసి తెలియచేయవలసినది అని చెప్పి ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు ఒకప్పుడు సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు హంసరూపాన్ని ధరించి సాధ్యులతో చెప్పినది దీని గురించినటువంటి విషయమే. దానిని హంసగీత అని పిలుస్తారు. అది నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు కనుక నేను నీకు ఆ హంసగీతను వివరిస్తాను అని చెప్పి ప్రారంభం చేశారు. ఒకప్పుడు ఈ సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఒక బంగారు హంస రూపాన్ని పొందారు. ఆ బంగారు హంస రూపాన్ని పొంది ఆయన సంతోషంగా ఒక సరోవరంలో విహరిస్తున్నటువంటి సమయంలో సాధ్యులు ఆయనని చూసి, మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడివి, అనేకమైనటువంటి విద్యల యందు నిపుణుడవు, కాబట్టి నిన్ను మేము ఒక ప్రశ్న వేస్తాం, నువ్వు మాకు దయచేసి జవాబు చెప్పవలసినది అని చెప్పి ఆయనని ఆశ్రయించినటువంటి వారై, ఈ లోకంలో ఉత్తమమైనదేది, మీ మనస్సు దేనిలో లీనమవుతుంది, పురుషుడు ఏది పొందినటువంటి కారణం చేత కర్మబంధముల నుండి విడుదల పొందతాడు, అటువంటి దాని గురించి
మాకు తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే హంసరూపంలో ఉన్నటువంటి బ్రహ్మగారు సాధ్యులకు వివరించినటువంటి వాక్కులు ఏవి ఉన్నాయో వాటిని హంసగీత అని పిలుస్తారు. ఆ హంసగీతని ప్రారంభం చేస్తూ బ్రహ్మగారు అంటారు, క్షమయును దమమును సత్యము అమేయ మహిమాస్పదంబులన విందుము ధర్మములందెల్లను అభివర్ణ్యములవి హృద్గ్రంథి భేదన ప్రౌఢంబుల్. ఓ సాధ్యులారా, ఈ లోకంలో క్షమ అంటే ఓర్పు, దమము అంటే ఇంద్రియ నిగ్రహము, సత్యము అంటే సత్యమును పలుకుట, ఈ మూడు ధర్మమునందు సారవంతమైనటువంటి విషయములు. ఇవి మూడు అనుష్ఠించినటువంటి వాడు ఎవరుంటాడో వాడు మిగిలిన గుణములన్నిటినీ కూడా తన యొక్క ప్రమేయం లేకుండా అనుష్ఠించిన వాడే అవుతాడు. అందుకే అవి అత్యంత ప్రధానములు సుమా. అయితే సత్యము అన్నప్పుడు ఏది సత్యము అన్న ప్రశ్న వస్తే పరమర్మ భేదులును నయ విరహితములు ధర్మకార్య విముఖంబులు నిష్ఠురములగున మాటలు సత్పురుషుండాడవి సత్యములు గాకునికిన్. ఏవి సత్పురుషులు మాట్లాడరో అవి అసత్యములు, సత్పురుషులు ఏవి మాట్లాడతారో అవి సత్యములు. సత్పురుషులు ఎటువంటి మాటలు మాట్లాడరు అన్నది అర్థం చేసుకుంటే ఓ సాధ్యులారా, మనం ఎటువంటివి మాట్లాడాలి మనకు అర్థమవుతుంది. సత్పురుషులు ఎటువంటివి మాట్లాడరు, పరమర్మ భేదులును ఇతరుల యొక్క ప్రాణస్థానములు ఖేదము పొందేటటువంటి మాటలు, అంటే అంత బాధ పెట్టేటటువంటి మాటలు. ప్రాణం అందకపోతే, ప్రాణచలనము సరిగా ఉండకపోతే వ్యక్తి ప్రాణం కోసం ఎంత కొట్టుకుంటాడు. ఏది లేకపోయినా ఆగగలడేమో కానీ ప్రాణం నిలబడకపోతే తట్టుకోగలడా? అటువంటి ప్రాణస్థానము కదిలితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ పెట్టేటటువంటి మాటలు, నయ విరహితములు న్యాయసమ్మతములు కాని మాటలు, ధర్మకార్య విముఖంబులు ధర్మకార్యమునకు వ్యతిరేకమైనటువంటివి. అంటే ఆ చెప్పేటటువంటి మాటలు కానీ చేసేటటువంటి పనులు కానీ చెయ్యాలని చెప్తున్నవి కానీ ధర్మబద్ధమైనవి కావు. అటువంటివి నిష్ఠురములనకు మాటలు అవతల వారికి చాలా కఠినంగా అనిపించి మనసు బాధపడేటటువంటి మాటలు ఏ ఉంటాయో అవి సత్పురుషుండాడవి సత్యములు గాకునికిన్. అటువంటివి మాట్లాడరు కాబట్టి అవి సత్యములు అని అనిపించుకో. ఇటువంటివి కానివి ఏ ఉన్నాయో అటువంటి మాటలు సత్యములు అని అనిపించుకుంటాయి. కాబట్టి జనములు తను అవమానించినను నిందించినను మారుసేయక సైరించిన శాంతాత్ముడు వారలమును చేసిన ఎట్టి సుకృతముల నాచికొను. ఓర్పు గురించి ఒక అద్భుతమైన విషయాన్ని భీష్మాచార్యుల వారు ప్రస్తావన చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏ తప్పు చేయలేదు, కానీ ఏ విధమైనటువంటి విచారణ లేకుండా, తగిన పరిశీలన లేకుండా, ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకోకుండా జనములు తనను అవమానించిన, జనులు ఆయనని అవమానించిన, నిందించిన, దూషించిన మారుసేయక, తాను కూడా అటువంటి మాటలు ఆడకుండా, తాను కూడా అటువంటి ప్రయత్నములు చేయకుండా సైరించిన శాంతాత్ముడు, ఓర్పుతో భరించినటువంటి శాంతి కలిగినటువంటి వాడు ఉంటాడే, వారలమును చేసిన ఎట్టి సుకృతములు నాచికొనన్. ఎవరైతే నిష్కారణంగా నింద చేశారో, ఎవరైతే నిష్కారణంగా ఆయనని మాటలు అన్నారో వాళ్ళు చేసినటువంటి పుణ్యములన్నీ కూడా వాళ్ళ ఖాతాలోంచి తీసేసి ఓర్పుతో భరించిన వారి ఖాతాలో వేసేస్తారు. అంటే భరించడం అనేటటువంటిది, ఓర్పు పట్టడం అనేటటువంటిది చేతకానితనం కాదు, అది ఒక గొప్ప సుగుణం. అది రమ్మంటే వచ్చేటటువంటి గుణం కాదు. అటువంటి గొప్ప ఓర్మి ఎవరికి ఉంటుందో వారిని తెలిసి కానీ తెలియక కానీ దూషణ చేస్తే అలా చేసిన పాపానికి అవతల వారికి చేసిన పుణ్యములన్నీ కూడా ఓర్పు పట్టినటువంటి వ్యక్తికి చేరిపోతాయి. కాబట్టి ఓర్పు అంత గొప్పది సుమా. వేదసారంబు సత్యంబు వినుడు సత్య సారమూర్తి దమము, దమసారమనగలార మోక్షము
ఈ పరిపాటి గారవముననాదరించు జనంబుల కందుముక్తి. సిద్ధాంతం చేసి చెప్పేస్తున్నారు భీష్మాచార్యుల వారు. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా? సత్యమును పలుకుటయే. వాక్కు ఉన్నందుకు పాటించవలసిన మొదటి నియమం ఇది అంటే సత్యమును పలుకుట. ఇందుకని వేద సారమంతా సత్యమే. సత్యం బ్రూయాత్, సత్యమును పలకండి, సత్యం వద, ధర్మం చర, అంతే. వేదసారము 2 ముక్కలలో చెప్పేశారు పెద్దలు. సత్యం వద, మాట్లాడినప్పుడు సత్యమును పలుకు. సత్యమును పలకడం కన్నా వాక్కుకి గొప్ప నియమము లేదు. కాబట్టి వేదసారంబు సత్యము, వేదముల యొక్క సారమంతా సత్యమును పలుకుటయే. వినుడు సత్య సారమూర్తిదమము. ఆ సత్యమును పట్టుకోవడం ఎవరికి వచ్చిందో వాడికి ఇంద్రియ నిగ్రహము కూడా వచ్చేస్తుంది. ఒక్కటే కారణం అండి, చాలా తేలిక విషయం. పాపం చెయ్యకుండా ఎవరు ఉండలేరు. ఎక్కడో అక్కడ ఏదో ఒక తప్పు జరుగుతుంది. కానీ బుకాయించకుండా, ఒకరు అడగవలసిన అవసరం లేకుండా తాను చేసిన తప్పుని తాను చెప్పేసేటటువంటి అలవాటు ఉన్నవాడు ఇక మళ్ళీ ఆ తప్పు చేయడు. తనకి తానుగా ఇంద్రియ నిగ్రహం అలవాటు అయిపోతుంది. కాబట్టి సత్యము నుండి దమం ఏర్పడుతుంది. ఆ దమసార మనగాలారా మోక్షము. ఇంద్రియ నిగ్రహము వలన కలిగేదే మోక్షము. ఎందుకంటే ఇంద్రియములను నిగ్రహించుకున్నటువంటి వాడు పాపముల జోలికి వెళ్ళడు. అప్పుడు ఆయన చేసినవన్నీ విహిత కర్మలే. విహిత కర్మలే పుణ్యములు. ఆ పుణ్యములకు ఫలితముగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి పాత్రత చేసి పరమేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము వలన అద్వైతానుభూతి, అద్వైతానుభూతియే మోక్షము. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది సమస్త పాప భంజనము చేయించి విహిత కర్మాచరణము చేయించి మోక్షమునకు మార్గమును చూపిస్తోంది. కాబట్టి ఈ సత్యము, ఓర్పు, ఇంద్రియ నిగ్రహము ఈ 3 కూడా చాలా చాలా గొప్ప ఉసుమా. అయితే ఇంద్రియములు ఎప్పుడు అలజడితో కూడుకుని ఉంటాయి. అవి పెద్ద అశాంతి సృష్టిస్తూ ఉంటాయి. కన్ను ఉందనుకోండి, మనసుతో కలిసి, అందుకే శమము దమము ఒకదానితో ఒకటి చేరి ఉంటాయి. ఏదో అది చూడు, ఇది చూడు, అది చూడు, ఇది చూడు వేధించేస్తూ ఉంటుంది అశాంతి. అది చూడచ్చా చూడకూడదా దానికి అనవసరం, చూడు అంతే. అది చూసిన తరువాత అది ఉపశమిస్తుంది, దానికి సంతోషం. చెవి, అది వినచ్చా వినకూడదా, అది వినడం ప్రయోజనమా కాదా దానికి అనవసరం, విను, సంతోషం పొందు. కాబట్టి మనసు చెవితో కలిసి ఏదో వినకూడనివన్నీ వింటూ ఉంటుంది. దానితోటి పాపాన్ని మూటకట్టుకుంటూ ఉంటాడు. ఈ ఇంద్రియముల యొక్క అలజడి మనసుతో కలిసి విషయ సుఖముల వలన శాంతి పొందుతూ ఉంటుంది. కానీ ఆ శాంతి పరమతాత్కాలికమైనటువంటి శాంతి. మళ్ళీ వాసనలను దృష్టిలో పెట్టుకొని మనసు ఇంద్రియంతో కలిసి మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. మళ్ళీ ఏదో అది పట్రా తిందాం, మళ్ళీ అదేదో విందాం, మళ్ళీ అదేదో చూద్దాం, మళ్ళీ అదేదో ముట్టుకుందాం, అదే పనిగా మళ్ళీ మార్చి మార్చి అడుగుతూ ఉంటుంది. ఇది ఇంద్రియముల యొక్క అశాంతి. ఈ అశాంతికి శాంతిని కల్పించడానికి ఎంచుకున్నటువంటి మార్గం వాటిని తృప్తిపరచడమే తప్ప ధర్మముతో సంబంధము లేదంటే మాత్రం జీవుడు పతనమైపోతాడు. అట్లా కాకుండా ధర్మకార్యాచరణము చేత ఇంద్రియములు శాంతించడం అనేటటువంటిది అలవాటైతే, అంటే కన్ను చూడకుండా ఉండలేదు కానీ ఏది చూడాలో అది చూసి శాంతి పొందడం అలవాటైందనుకోండి. మనసు కన్ను కలిపి అలా అడుగుతున్నాయి. మనసు ఏదో దేవాలయ ధ్వజస్తంభం చూడాలి, పెద్దల్ని చూడాలి, తల్లిదండ్రుల పాదాలు చూడాలి, గురువుగారి పాదాలు చూడాలి, మంచి పుస్తకం చదవాలి, పెద్దల యొక్క చిత్రముల వంక చూడాలి, మంచి మంచి విషయాలు చూడాలి. అది అలా అలవాటైందనుకోండి, అవి అడుగుతోందనుకోండి, దాంతో వచ్చిన సమస్య ఉంది. ఇప్పుడు అది ధర్మము చేత కట్టుబడింది. ధర్మము చేత కట్టుబడి విచ్చలవిడితనాన్ని వదిలేస్తే అణిగిందని గుర్తు. ఈ అనగడం చేత శాంతి పొందుతుంది. అట్లా ఎప్పుడైతే శాంతి పొందిందో అది జీవుడి యొక్క ఉద్ధరణకు కారణమవుతుంది. అట్లా కాకపోతే అది జీవుడి పతనమునకు కారణమవుతుంది. కాబట్టి ఈ క్షమ, ఓర్పు అనేటటువంటి గుణం, సత్యమును
పలుకుట అన్న గుణం, ఇంద్రియములను నిగ్రహించుట అనేటటువంటి గుణములు ఈ మూడు ఏ ఉన్నాయో అవి చాలా చాలా గొప్పవి. ఈ ఓర్పుని పోగొట్టగలిగినటువంటి మొట్టమొదటి ప్రతిబంధకం ఏది అంటే కోపం. మనిషి ఓర్పు దేని చేత పోతుంది అంటే కోపం చేత పోతుంటుంది. అవతల వారు ఏదో తప్పు చేశారు, తనకి కోపం వస్తుంది. ఇక రోజు అవతల వారి దోషములు ఎంచడం ఒకటే పెట్టుకుంటే నీ గురించి నువ్వు విచారించుకొని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అన్నది ఎప్పుడు చేసుకుంటావు? అయినప్పుడు ఇక అవతల వారి దోషములు పట్టుకుంటూ ఉండడం, అవి దోషములని నిర్ణయిస్తూ ఉండడం, దాని వలన అవతల వారి మీద కోప్పడ్డం మొదలు పెడితే తాను ఎన్ని పనులు చేయనివ్వండి, ఎన్ని ఉత్తమ కర్మలు చేయనివ్వండి, ఈ కోపము వలన చటుక్కున ఎంత పాపం చేసేస్తూ ఉంటాడో తెలియదు. దాని వలన చిట్ట చివరికి పాపం ఎక్కువైపోతుంది, పుణ్యము చేసినది చాలా తక్కువైపోతుంది. అంటే నిజానికి కోపస్పర్శని పొందగానే ఉత్తమ కార్యములు కూడా చెడిపోతాయి. అందుకే కోపము రాకుండా చూసుకున్నవాడు ఓర్పు పట్టి కోపమును తొలగించుకున్నవాడు. అందుకే పెద్దలు 2 మార్గాలు చెప్తారు. నేనే తప్పు చేయలేదా ఒకటి, 2 వారు తప్పు చేశారు అని చెప్పేటప్పుడు తప్పు చేశారు అని శిక్షించడం కన్నా ప్రేమతో వారిని దిద్దుకోమని చెప్పిన కారణం చేత వారు దిద్దుకోవడం తేలికవుతుంది. కాబట్టి అటువంటి మార్గాల వైపుకి వెడితే ఇద్దరికీ మంచిది తప్ప కేవలం మనసులో కోపం పెట్టుకున్న కారణం చేత అవతల వారిని ఏదో సాధించినంత మాత్రం చేత ఫలితం ఉండదు. కాబట్టి కుపితుడగువాని వ్రతమును జపమును దేవార్చనంబు శ్రాద్ధక్రియయున్ తపమును దానము యజనము అపగతములు కాక చేయు అంతకుడలుకన్. ఇవి ఎంత దారుణంగా ఉంటాయి అంటే, కోపం కలిగినటువంటి వాడు వ్రతం చేసిన, జపం చేసిన, దేవపూజ చేసిన, పితృకర్మ చేసిన, తపస్సు చేయడానికి ప్రయత్నం చేసిన, దానం చేసిన, యాగం చేసిన, ఈ కోపము యొక్క స్పర్శ ఎప్పుడైతే ఉందో అది సరిగా నిలబడదు. నిలబడనటువంటి కారణం చేత అది వ్యతిరేక ధోరణిలో వెళుతూ ఉంటాయి. వెళ్ళిన కారణం చేత యమధర్మరాజు గారు ఏం చేస్తాడంటే ఈ చేసినటువంటి ఉత్తమ కర్మల యొక్క ఫలితములు నశించిపోయేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే ఈ కోపము యొక్క స్పర్శ చేత ఆ కార్యము తగిన విధంగా నడవదు కనుక, దాని వలన రావలసిన ఫలితము రాదు కనుక. కాబట్టి ఈ కోపం అనేటటువంటి దాన్ని నిగ్రహించుకోవడం మనిషి ప్రధానంగా నేర్చుకోవాలి సుమా. లేకపోతే చేసేటటువంటి ఇన్ని ఉత్తమ కార్యములు చెడిపోతుంటాయి. దాని ఒక్క స్పర్శ ఉంటే చాలు అన్నీ పాడైపోతాయి. ఎన్ని విలువైనటువంటి వస్తువులు ఒక గదిలో ఉండనివ్వండి, ఎక్కడో అగ్ని రగిలి ఆ గది అంటుకుందనుకోండి, ఇక ఆ గదిలో ఉన్న ఏ వస్తువులు మిగులుతాయి? ఏ వస్తువు మిగలదు, అన్ని వస్తువులు బూదైపోతాయి. ఒక్క అగ్నిహోత్రం గదిలో అంటుకుంది, అన్ని వస్తువులు బూది కుప్పైపోయి. అట్లాగే కోపమన్న అగ్ని రగిలింది, చేస్తున్న అన్ని ఉత్తమ కర్మలు కాలిపోయి, వాటి వలన రావలసిన ఫలితములు ఒనగూడం. కాబట్టి ఆ కోపమును విడిచిపెట్టాలి. ఇక మాట మాట్లాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త, జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాల్ని భీష్ముడు చెప్తున్నాడు. ఎందుకంటే సత్యమునకు పెద్దపీట వేసి మాట్లాడుతోంది కదా హంసగీత. అందుకని పలుకక ఉండు కంటే తగ పల్కుట మేలు, వినుండు సత్యముం పలుకుట, ధర్మ మార్గమున పల్కుట, సర్వజన ప్రియంబుగా పలుకుట, యోలి నిక్కుడగు భంగులు వీని నెరింగి యొండుమై పలుకక, 4 చందముల పల్కక మెత్తురువాని దేవతల్. వరుసగా 4 సోపానములు చెప్తున్నారు. ఈ 4టిలో నువ్వు సాధన చేసి ఏదో ఒకటి నేర్చుకో. అందులో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి సోపానం దగ్గర నుంచి, చాలా గొప్ప మార్గం దగ్గర నుంచి చెప్పుకొస్తున్నారు. పలుకక ఉండుట కంటే తగు పలుకుట మేలు. అసలు నేను ఏమీ మాట్లాడనండి, మాట్లాడితే లేనిపోని దోషాలు వస్తాయేమో అందుకని మాట్లాడను అని అనడం కన్నా మాట్లాడటమే మంచిది. ఈశ్వరుడిచ్చినటువంటి స్వరపేటికని ఉపయోగించాలి కదా. లేనినాడు అంత అమూల్యమైన వస్తువు 84 లక్షల జీవరాశులలో ఎవరికీ లేనిది నీకు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? కాబట్టి మాట్లాడాలి. వినుండు సత్యముం పల్కుట,
సత్యమునే పలుకుతూ ఉండడం అనేటటువంటిది ఉత్తమోత్తమమైనటువంటి మాట తీరు. ఇక మిగిలిన వాటికి కాదు ప్రాధాన్యం. మొదటి ప్రాధాన్యత గుర్తుపెట్టుకోవలసినది వాక్కునకు సత్యమే. సత్యమును పలుకుట, ధర్మ మార్గమున పలుకుట. మాట మాట్లాడితే ఆ మాట ధర్మమును ప్రతిపాదించేదై ఉండాలి, ధర్మమును సమర్థించేదై ఉండాలి. ఇదో 10 మంది సంతోషం కోసం ఏం మాట్లాడుతున్నామంటే మన మీద మనకే అదుపు లేకుండా ఏదో చిత్తానికి వచ్చినవన్నీ నోటికి వచ్చినవన్నీ మాట్లాడకూడదు. మాట్లాడుతున్నాము అంటే ఆ మాట చేత అవతల వారి యొక్క అజ్ఞానము దాహకత్వమును పొందాలి, ధర్మము ప్రతిపాదింపబడాలి. అందుకే వాక్కు అగ్నిహోత్రం. అది అవతల వారికి కొంత మేలు కలిగించేదై ఉండాలి, అంతేకాని వేళంబరం కోసం మాట్లాడే మాటలు మాట్లాడకూడదు. కాబట్టి ధర్మ మార్గమున పలుకుట, సర్వజనప్రియంబుగా పలుకుట. ఎవరో ఒకరికి కాదు, మాట్లాడే మాటలు అందరికీ కూడా ప్రియమైనవై ఉండాలి. ఎప్పుడవుతాయి? అందరికీ మేలు చేసేవైతే. ఆ మాట విని నేర్చుకోవలసింది, జీవితంలో అనుష్ఠించవలసినది. దీని వలన మనం ఉత్తమగతులు పొందుతామని ఎవరికి వారు పరిశీలించుకొని తమ మార్గాన్ని దిద్దుకుని కొద్దిగానైనా పైకి ఎక్కడానికి పనికొచ్చేటటువంటి సారము కలిగిన పలుకులు పలుకుతూ ఉండాలి. కాబట్టి యోలినెక్కుడగు భంగులు, ఈ 4 వరుస క్రమంలో గొప్పవి. కాబట్టి వీని నిరింగి యొండుమై పలుకక 4 చందముల పల్కక మెత్తురువా అని దేవతల్. ఈ 4 యొక్క క్రమాన్ని తెలుసుకుని ఎవడు పలుకుతూ ఉంటాడో, ఎవడు మాట్లాడుతూ ఉంటాడో అటువంటి వారిని దేవతలు మెచ్చుకుంటారు అని చెప్పి ఆ హంసగీతలోనే వీరొక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. అన్నిటికన్నా చాలా చాలా గొప్పదైనది ఏది అంటే ఆత్మజ్ఞానమే. తన ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఏది ఉంటుందో అది అన్నిటికన్నా గొప్పది సుమా. ప్రాజ్ఞుడు రమించునొక్కడ, ప్రాజ్ఞుడు పెక్కండ్ర ప్రీతి పరగగచేయున్, ప్రాజ్ఞుడు బలవంతుండగు, ప్రాజ్ఞుడు కలహమునకు తొట్టుపడక తొలంగున్. ప్రాజ్ఞుడు రమించునొక్కడా, ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడు సంతోషాన్ని పొందడానికి ఎప్పుడూ 10 మంది ఉండవలసిన అవసరం ఉండదు. తాను ఒక్కడు కూర్చుని తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఎందుకనంటే పూర్వం యోగ మార్గం గురించి భీష్మాచార్యుల వారు మాట్లాడినట్టే ఆ ఇంద్రియములన్నింటినీ మనసుని తీసుకెళ్ళి బుద్ధిలోకి, బుద్ధిని తీసుకెళ్ళి ఆత్మలోకి ప్రవేశపెట్టి ఆ ఆత్మ తానుగా 3గా మొదలైనటువంటి ధ్యాన ప్రక్రియ ఒక్కటిగా మారిపోయి తనలో తాను రమిస్తూ నిలబడిపోతాడు. అది ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వాడు చెయ్యగలిగినటువంటి ప్రక్రియ. అందుకని ఆయన సంతోషానికి, ఆయన ఆనందానికి వేరు విషయములు కారణములు కానవసరము లేదు. ఇక ప్రాజ్ఞుండు పెక్కండ్ర ప్రీతి పరగగచేయున్. ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తి తనని అందరిలో చూసుకుంటాడు. తనయందు పెక్కు భూతములయందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు. నేను అన్నప్పుడు దేన్ని చూపిస్తున్నానో, ఏ జీవుణ్ణి చూపిస్తున్నానో, ఏ ఆత్మని చూపిస్తున్నానో ఆయన నేనన్నప్పుడు కూడా ఇట్లాగే చూపిస్తున్నాడు. అంటే ఇందులో ఉన్నదే అందులో ఉన్నది కాబట్టి 2 ఒకటే, రెండిటి మధ్య భేదం లేదు అని అంతటా ఆ ఒక్కటి చూసి ఆయన అందరినీ ప్రేమించగలిగినటువంటి మనస్తత్వంతో ఉంటాడు. కాబట్టి అందరికీ ప్రీతి చేయగలడు. ప్రాజ్ఞుడు బలవంతుండగు. ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తి మృత్యుభయాన్ని కూడా పొందడు. ఎందుకని అంటే ఏది శాశ్వతమో, ఏది కదలదో, ఏది చెదరదో, ఏది నిత్యమో, ఏది సత్యమో అటువంటిది తాను అని రూఢమైన అనుభవజ్ఞానమును పొందినవాడు. కాబట్టి నశ్వరమైనటువంటి వస్తువుల గురించి భ్రాంతి చెందడు కనుక ఆయన ధైర్యము చిక్కు చెదరదు, ఆయన భయపడవలసిన అవసరము లేదు. కాబట్టి అటువంటి వాడు ధైర్యశాలి. ఇక ఆయనే బలవంతుడు. ఎందుకంటే ఆయన అంతకన్నా బలం లోకంలో ఇంకేముంటుంది. అటువంటి బలవంతుడు, తాను భగవంతుడిని తెలుసుకున్నవాడు, తాను ఆత్మ అని తెలుసుకున్నవాడు, అనుభవించినవాడు. బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును. అటువంటి బలమైనటువంటి ఆ ఆత్మయే తాను అని తెలుసుకున్నవాడు బలవంతుడు కాకపోతే ఇతరులు బలవంతులు ఎలా అవుతారు? ప్రాజ్ఞుడు కలహమున దొట్టుపడక తొలంగున్.
ఇంకొకరితో కలహించడం అనేటటువంటిది వ్యర్థమైనటువంటి విషయం. ఆసురీ గుణములైనటువంటి క్రోధము మొదలైనటువంటివి విజృంభించడానికి అవకాశము కల్పించడమే. ఒకరితో కలహించుట అంటే తాను రాక్షసుడవడానికి కావలసిన నేపథ్యమును సృష్టించుకొనుట. ఆ కోపం ఏర్పడిపోతే అవతల వారితో కలహిస్తే తాను రాక్షసుడిగా మారిపోతాడు. ఆ రాక్షసుడిగా మారిపోయినప్పుడు, కోపం ఆవేశించినప్పుడు ఎంత ప్రమాదకరమైన పాపము చేసేస్తాడో తెలియదు. కాబట్టి ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తి ఇతరులతో కలహించడానికి ఇష్టపడడు అని చెప్పి బ్రహ్మగారు ఈ హంసగీత బహుసారవంతమైనది సుమా. ఇది ధర్మములలోకెల్లా ఉత్తమమైనటువంటి ధర్మమునకు సంబంధించిన గుణములన్నింటినీ ప్రతిపాదిస్తోంది. ఇవి జీవితంలో బాగా తెలుసుకొని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి వ్యక్తి నిస్సందేహంగా మోక్షం వైపుకి ప్రయాణం చేస్తాడు. కాబట్టి ఈ హంసగీత చదువుకోవడం, ఈ హంసగీత చెప్పడం, ఈ హంసగీత వినడం కూడా శ్రేయోదాయకములు అని దానికి ఫలశ్రుతిని చెప్పారు. సాదరవృత్తి సాధ్యుల ప్రహర్ష సమేతుల చెయ్యబూని సంవాదము చేసే దేవముని వంజుడజుండు ఇది సేయు నాయురుత్పాదన ఇచ్చు సంతత శుభంబులు కీర్తియునర్చు పుత్ర పౌత్రోదయమావహించు భరతోత్తమ తన్వినినన్ పఠించినన్. ఎవరైతే ఈ హంసగీత చదువుకుంటున్నారో వింటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, మంచి శుభములన్నీ చేకూరుతాయి, కీర్తివంతులవుతారు. ఎందుకంటే మంచి పనులు చేస్తే కీర్తి కలుగుతుంది కాబట్టి మంచి పనులు చేసి కీర్తిని పొందుతారు. వంశం వృద్ధిలోకి వస్తుంది. పుత్రుల్ని పౌత్రుల్ని అందరినీ కూడా చూస్తారు. చూసి వంశాభివృద్ధిని చూసి ఆనందపడతారు. అంత గొప్పది సుమా ఈ హంసగీత అని చెప్పి ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో సాంఖ్యయోగం ఎలా ఉంటుందో, అందులో ఉండేటటువంటి నియమములు ఏమిటో, అందులో సాధకుడైనటువంటి వాడు ఎలా పురోగమిస్తాడో, వేటిని విడిచిపెడతాడో, అట్లాగే యోగ విద్యయందు అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా కనపడేటటువంటి వాటిని ఒకటిగా సాధకుడు ఎలా ప్రవర్తించి ప్రయత్నించి సాధనలో సఫలీకృతుడవుతాడో, అటువంటి యోగి ప్రాణోత్క్రమణ సమయమునందు ఏ ఏ ద్వారముల గుండా ప్రాణమును విడిచిపెట్టినప్పుడు ఏ ఏ స్థానములను పొందుతూ ఉంటాడో, అట్లాగే మరణ సూచనలు ఎట్లా ఉంటాయో ఆ మరణ సూచకములు కలిగినప్పుడు యోగి ఎట్లా జాగ్రత్త పడుతూ ఉంటాడు, ఇటువంటి విషయములన్నింటినీ కూడా విపులంగా ధర్మరాజు గారికి వివరణ చేసి అసలు లోకంలో ఈ సృష్టి జరగడంలోనే పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఏర్పాటు చేశాడు. సృష్టి అనేటప్పటికీ అందులో రెండు విషయములు దాగి ఉంటాయి. ఒకటి, సృష్టి కేవలముగా పురుష ప్రాణి చెయ్యలేదు, సృష్టి కేవలముగా స్త్రీ ప్రాణి చెయ్యలేదు. పురుషుడు స్త్రీ ఇద్దరు ఉంటే తప్ప సృష్టి జరగదు. సృష్టి యందు ఆనందం ఉంటుంది, ఆనందము లేని సృష్టి ఉండదు. ఎందుకని అంటే ప్రహృష్టమైనటువంటి స్థితిలో ఆ స్త్రీ పురుషుల యొక్క కలయిక పిండోత్పత్తికి కారణమవుతోంది కాబట్టి ఆ సృష్టి యందు ఆనందము అంతర్భూతమై ఉంటుంది అని ఆ సృష్టి గురించి మాట్లాడుతూ వనిత గుణంబులు చర్మంబును మాంసము శోణితంబు పురుష గుణతతిన్ విను మధ్యాస్తిస్నాయువులు అనగా తపోవిభవ ఇట్లయని శృతి చెప్పన్. ఓ ధర్మరాజా, స్త్రీ నుండి కొన్ని విశేషములు కదులుతాయి, పురుషుడి నుండి కొన్ని విశేషములు కదులుతాయి. ఇవి రెండు కదిలి కలిస్తే తప్ప ఇంకొక శరీరం ఏర్పడదు. అది కేవలము ఒక్క స్త్రీ నుండి మాత్రమే కదిలినా కొత్త శరీరం రాదు, ఒక్క పురుషుడి నుండి కదిలినా కొత్త శరీరం రాదు. స్త్రీ నుండి కదిలినవి పురుషుడి నుండి కదిలినవి పరమ సంతోషంతో రెండు ఏకము కావాలి. అలా ఏకమవడంలో చర్మము మాంసము రక్తము ఈ మూడు ఏర్పడడానికి కావలసినటువంటివన్నీ కూడా స్త్రీ నుండి ప్రవహిస్తాయి. అట్లాగే మజ్జ ఎముకలు ప్రాణస్థానములు ఇవి పురుషుడి నుండి ప్రవహిస్తాయి. ఈ రెండు ప్రవాహములు కలుసుకుంటాయి, కలుసుకున్నప్పుడు కొత్త శరీరం ఏర్పడుతుంది. ఇది
ఒక్క మనుష్యులలోనే కాదు ధర్మరాజా, పశువులలో కానీ, పక్షులలో కానీ, మృగములలో కానీ అందరిలో కూడా ఇదే పద్ధతి. అందుకే పరమేశ్వరుడు ఈ ప్రకృతి పురుషుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ ఏది ఉందో, ఏది సంతోషదాయకమో, ఆ పరస్పరానురాగము పరస్పరాకర్షణ లేకపోతే సృష్టి సంతోషదాయకము ఆనందదాయకము అయ్యే అవకాశం ఉండదు. కనుక ఆనందముతో కూడని సృష్టి, ప్రహృష్టతతో కూడనటువంటి సృష్టి కార్యము ఆరోగ్యవంతమై తేజోవంతమైనటువంటి సంతానమును ఉత్పాదనమును చేయలేదు. కనుక ఆ సృష్టి కార్యమునందు సంతోషమును పరమేశ్వరుడు విధించాడు. దానితో పాటుగా మనిషి తరించడానికి కావలసినటువంటి గుణములు ఏవో తెలుసుకుంటే, ఈ గుణములను నేను విడిచిపెట్టాలి, ఈ గుణముల యందు ఊంచుకోవాలి, ఈ గుణములను ఎక్కువగా పట్టుకోవాలి, ఈ గుణములలో తక్కువ మాత్రమే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అనేటటువంటి విచక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ గుణముల గురించి తెలుసుకోవలసినది అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో చెప్తున్నారు. సత్వగుణంబులు సంతోషమానందమారోగ్యమక్రోధమార్జవంబు శుద్ధి ప్రకాశత సుస్థిరత్వమహింస నిర్మల శ్రద్ధ వినీత లజ్జ సత్యంబు శౌచంబు సమత ఆచారంబు అకార్పణ్యపైశూన్య కామవృత్తి, ఇవన్నీ కూడా సత్వగుణానికి సంబంధించినవి. విను రజోగుణములు విగ్రహ దర్పాభిమాన కామ క్రోధ మత్సరములు కరుణలేమి భోగకాంక్ష అహంకారము ఉమ్మలిక, ఇవి రజోగుణములు. తమోగుణము అప్రకాశ మోహ బహుతరాశన వాదప్రమాద మౌర్ఖ్య మరణ భేదనములు. తమోగుణానికి సంబంధించినటువంటి గుణములన్నీ కూడా ఇవి అని చెప్తూ, సత్వగుణంలో ఉన్నాడు అనడానికి గుర్తు ఏమిటంటే సంతోషంగా ఉండడం, ఆనందంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, కోపం లేకుండా ఉండడం, రుజువర్తనతో యథార్థమైనటువంటి మనసులో ఏదనుకుంటున్నాడో అట్లాగే ప్రవర్తించడం, మనసు యందు శరీరమునందు కూడా శౌచము శుద్ధిని పాటించడం, వీటన్నింటి కారణం చేత మంచి ప్రకాశాన్ని పొంది ఉండడం, మాట మీద పనిలోనూ సుస్థిరత్వాన్ని పొంది ఉండడం, అహింస మీద మక్కువ కలిగి ఉండడం, నిర్మలమైనటువంటి శ్రద్ధ గురువాక్యము మీద శాస్త్రవాక్కు మీద నమ్మకాన్ని కలిగి ఉండడం, నీతి కలిగినటువంటి వాడై ఉండడం, తప్పు చెయ్యడానికి భయపడేటటువంటి లక్షణాన్ని పొంది ఉండడం, ఆరోగ్యవంతమైనటువంటి సిగ్గు, సత్యమును పలుకుటయందు నిష్ట కలిగి ఉండడం, బాహ్యాభ్యంతరముల యందు శౌచమును పొంది ఉండడం, అన్ని ప్రాణుల యందు సమభావన పొంది ఉండడం, మంచి ఆచారమును పాటించడం, ఇవన్నీ కూడా సత్వగుణములో ఉన్నాడనడానికి గుర్తు. ఇక రజోగుణంలో ఆ పైన అకార్పణ్యపైశూన్య కామవృత్తి, లోభం లేకుండా ఉండడం, ఇతరుల మీద చాడీలు చెప్పకుండా ఉండడం, 24 గంటలు కామానికి వశపడకుండా అదే పనిగా కోరికలతో వెంపర్లాడకుండా ఉండగలగడం కూడా సత్వగుణములోకే వస్తాయి. అట్లాగే రజోగుణంలో ఉన్నాడు అని గుర్తేమిటంటే ఎప్పుడూ ఎవరితోనో కలహిస్తూ ఉండడం, అట్లాగే దర్పం అహంకారంతో అతిశయంతో ఉండడం, అలాగే కామము చేత క్రోధము చేత మత్సరము ద్వేషము చేత దయ లేకుండా ఉండడం, భోగములను అనుభవించాలనేటటువంటి తీవ్రమైనటువంటి కోరికతో ఉండడం, అహంకారంతో ఉండడం, దుఃఖాన్ని పొందుతూ ఉండడం. ఇన్ని ఉన్నవాడికి దుఃఖం కాకపోతే సుఖం రమ్మంటే అప్పుడప్పుడు తప్ప ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా రజోగుణానికి సంబంధించినటువంటివి. ఇక తమోగుణం ఉన్నటువంటి వాడు అప్రకాశ, ఏ విధమైనటువంటి దీప్తి కాంతి లేకుండా ఉండడం, అవివేకము అజ్ఞానముతో ఉండడం, బహుతరాశన ఎప్పుడు ఏదో అత్తిందామా తప్ప తినడం తప్ప వేరొక ఆలోచన లేకుండా గడిపేస్తూ ఉండడం, వాద ప్రమాద, ఏదో అస్తమానం అవతల వారితో ఏదో ఒక విషయం మీద వాదన చేస్తూ ఉండడం, మీరు అవునంటే కాదంటాను, మీరు కాదంటే అవునంటాను, ఏదో ఒక వాదన, దానికి ఏమీ అర్థం ఉండదు. పెద్ద పెద్ద అరుపులు కేకలు, ఇంకా తాపట్టిన కుందేలుకు 3 కాళ్ళు, దాని గురించి ఇవాళ రేపు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు కూడా, అందరికీ తెల్లవారి లేస్తే చూస్తున్నవి అనుభవిస్తున్నవి. కాబట్టి వాదములు ప్రమాదములు అంటే బుద్ధి ఎందు పొరపాటు పడుతూ ఉండడం, మూర్ఖత్వం చెబితే వినకపోవడం, ఆ తర్వాత మరణము,
ఇన్ని ఉద్వేగాలు ఉన్నటువంటి వాడు శరీరాన్ని విడిచిపెట్టడం, భేదనములు అన్నిటి యందు భేదభావంతో ప్రవర్తిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఆ భేదం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఒకరి మీద ఒకరికి అనవసర విషయాలన్నీ చెప్పడం కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ గుణములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తమోగుణ సంబంధమైనవి. కాబట్టి ధర్మరాజా, మనిషి ప్రయత్నపూర్వకంగా తమోగుణంలో ఉండకుండా చూసుకుంటూ ఉండాలి. ఏదో నిద్ర లాంటివి తప్పనివి. దానిలోంచి రజోగుణం లేకుండా ఉండదు, కానీ పరిశీలించుకొని రజోగుణాన్ని బాగా తగ్గించేసుకోవాలి. ఎక్కువగా సత్వగుణంలో నిలబడాలి, కానీ సత్వగుణం కూడా దొంగే. కాబట్టి సత్వము నుండి శుద్ధ సత్వములోకి ప్రవేశించాలి. ఒక స్థితిలో శుద్ధ సత్వమును కూడా విడిచిపెట్టి తానెవరో తెలుసుకొని తానుగా ప్రకాశించగలగాలి. అది క్రమం. కాబట్టి అటువంటి క్రమాన్ని అనుష్ఠించడానికి అసలు తన యందు ఉన్న గుణములేమిటో, తాను ఎక్కువగా ఎటువంటి భావాలతో ఉంటుంటాడో తెలుసుకొని తనని తాను పరిశీలించుకోవడం రాకుండా లోకాన్నంతటినీ పరిశీలిస్తే వచ్చే ఉపయోగం ఏమిటి? కాబట్టి నిన్ను నువ్వు పరిశీలించుకోవడానికి ఈ గుణముల ప్రాతిపదికగా పరిశీలించుకుని ఉత్తీర్ణుడవు కావాలి. ఒకటి విడిచిపెట్టి ఇంకొక దాంట్లోకి ప్రవేశించి ఆత్మోద్ధరణము చేసుకోవాలి అని చెప్పి, అసలు ఈ జనన మరణ చక్రము నుండి విడుదల పొందుట అనేటటువంటిది కేవలము జ్ఞానము వలన తప్ప ఏ అన్యమైనటువంటి దాని వలన సాధ్యము కాదు అని చెప్తూ, జ్ఞానమునన కాని జన్మ జరా మృత్యువుల జయించునట్టి అలఘు మోక్ష పదము కల్గ నేరదు, అది కారణముగా సుజ్ఞానమెల్లభంగి సాధ్యతమము. అయితే భీష్మాచార్యుల వారు ప్రతిపాదిస్తున్నటువంటి జ్ఞానము ఏదైతే ఉందో, ఏ జ్ఞానము వలన మనిషి మోక్షాన్ని పొందుతాడు అని చెప్పబడుతోందో, ఆ జ్ఞానమును పొందడానికి ప్రయత్నం చెయ్యడమే మనుష్య జన్మలో ఉత్తమోత్తమమైనటువంటి కర్తవ్యముగా పేర్కొనబడుతోందో, ఆ జ్ఞానము పుస్తక సంబంధమైనది కాదు. అది పుస్తకాలు చదువుకుంటే వచ్చేది కాదు. శాస్త్రం మీద, గురువుగారి మీద నమ్మకాన్ని పెట్టుకుని వాళ్ళు చెప్పిన మాటలు సత్యములు అన్న పూనికతో విహిత కర్మాచరణములు చేసి దాని వలన నాకు పుణ్యం అక్కర్లేదు అనేటటువంటి స్థితిని పొందాలి. ఎందుకంటే నాకు పుణ్యం కావాలన్నారనుకోండి, ఆ పుణ్యానికి ఒక ఫలితం ఉంటుంది కాబట్టి మళ్ళీ శరీరం పొందాలి. అప్పుడు సుఖాన్ని అనుభవించడానికి శరీరం పొందితే పుణ్యం పోతుంటుంది. అప్పుడు దానివల్ల ఉపయోగం ఉండదు. నాకు ఈ పుణ్యం అక్కర్లేదు, ఇది ఏ ఈశ్వరుడు నాకు ఇచ్చాడో ఆయనకి ధారపోహేస్తున్నాను అన్నప్పుడు అది చిత్తశుద్ధికి కారణమవుతుంది. చింతపండుతో ఉప్పుతోటి చారు పెట్టుకుంటే తాగచ్చు, తినచ్చు. కాదు పెట్టుకోనంటే పాత్ర తోముకుంటే ఉన్న మకిలిపోయి పాత్రకి తనంత తానుగా ఉన్న మెరుపు పైకి వస్తుంది. అట్లాగే పుణ్యకర్మని సుఖం కోసం ప్రాతిపదికగా వాడుకుంటానంటే వాడుకోవచ్చు. కాదు ఈ పుణ్యం నా చేత చేయించిన పరమేశ్వరుడికి ధార పోసేస్తున్నాను అన్నవాడు చిత్తశుద్ధి పొందుతాడు. అది పాత్రత అవుతుంది. ఎంత మంచి పాయసమైనా పాత్ర సరైంది కాకపోతే అందులో పొయ్యరుగా. ఇప్పుడు ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తికి భగవంతుడు జ్ఞానం ఇస్తాడు. ఆ భగవద్దత్తమైన జ్ఞానము అనుభవం, అది ఆత్మగా అనుభవంలోకి వస్తుంది. నేను ఆత్మ, నేను శరీరం కాదు. ఇది ఉపన్యాసాల్లో ఎన్ని మాటలు చెప్పినా నిజానికి అది పుస్తక సంబంధమైన జ్ఞానమే. భగవంతుడి చేత అనుగ్రహింపబడినది నోటి చేత చెప్పబడదు, అది అనుభవంలో ఉంటుంది. అందుకే రామకృష్ణ పరమహంస ఈ లోకంలో ఎంగిలి కానిదేది అంటే ఆత్మ ఒక్కటే అన్నారు. ఎందుకంటే ఆత్మ అనుభవింపబడేదే కానీ దాని గురించి చెప్పడం ఎవరికి సాధ్యం? ఆత్మానుభవం ఎవరు చెప్పలేరు. కాబట్టి అటువంటి జ్ఞానము మోక్షమునకు కారణము. ఆ జ్ఞానమును పొందడానికి కావలసిన కర్మాచరణము చేయగలిగినటువంటి జన్మ నరజన్మ ఒక్కటే, ఇతర జన్మల యందు సాధ్యం కాదు. కాబట్టి ధర్మరాజా, దీని విశిష్టత తెలుసుకున్నప్పుడు నరజన్మని ప్రధానంగా దేనికి వాడుకోవాలో తెలుసుకుని అటువైపు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇక అక్కర్లేదనుకున్నప్పుడు అజ్ఞానము చేత వినుమజ్ఞానంబున కర్మ నిరూఢత కలుగు, దానమలగవు జననంబును మరణము, సమ్యజ్ఞాన నిత్యుడగువాడు మోక్షణము చుల్కకను. ఎప్పుడైతే వ్యక్తికి అజ్ఞానము మాత్రమే ఉండిపోయిందో ఇక ఎప్పుడు ఏవో కర్మలు చెయ్యాలని కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే కామోద్వేగమును పొంది ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఏవో కోరికల కోసం వెంపర్లాట, పరుగు, కర్మాచరణ అలా తిరుగుతూ ఉంటాడు. ఇంకా
ఆ కారణం చేత బంధనమునందు పడిపోతూ ఉంటాడు. ఆ బంధనంలో పడిపోయిన కొద్దీ కూరుకుపోతూ ఉంటాడు. కూరుకుపోయిన కొద్దీ చేసిన కర్మలు, అనుభవించినటువంటి కామము, ఇవన్నీ వాసనలుగా లోపల మిగిలిపోయి మళ్ళీ పునరావృత్తికి కారణమై ఈ పాపపుణ్యములను సుఖదుఖములుగా అనుభవించుట కొరకు జనన మరణములను పొందడం కోసం మళ్ళీ పునర్జన్మ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఆ తిరుగుతున్నవాడు ఎప్పటికి కోలుకుంటాడు అంటే మళ్ళీ ఎప్పుడో నరజన్మ రావాలి, నరజన్మ వచ్చి శ్రద్ధ ఏర్పడాలి, ఏర్పడి జ్ఞానము కొరకు ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేసిన తరువాత అప్పుడు సుమ ఆ మనిషి ఉత్తీర్ణుడు కావడం, మోక్షం పొందడం అప్పటి వరకు సాధ్యం కాదు. కాబట్టి నరజన్మ ఎత్తినవాడు ప్రధానంగా దృష్టిని పెట్టవలసినది మోక్ష సాధన కొరకే అని చెప్తూ ఒకానొకప్పుడు వేదవ్యాసుడు శుకుడికి వైరాగ్యాన్ని ఉపదేశం చేశాడు. ఎందుకని అంటే ఆ శుకబ్రహ్మ కారణజన్ముడు, వ్యాసుడి కొడుకు. ఆయన ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటూ సమయాన్ని వృధా చేసేస్తున్నాడనిపించినటువంటి వ్యాసుడు కొడుకుని పిలిచి ప్రాకృత జనుల వర్తనముల వెంట చిత్తమున జనామరణముల కలిమి తలపక ఏమరి మెలగెడు సుకుని చూచి విపుల ధర్మజ్ఞాన నిపుణ ధిషణుడైన వేదవ్యాసుడాతనికిట్లను మనసు ఇంద్రియములు మర్దితములుగా చేయుము ఉత్పథగాములుగా నీకు అక్రోధ సత్య సమాజ్జవములు తపము దమము అహింసయు ధర్మమునకు ఆకృతులు వీని పాలింపుము ఆకలియును నీరువట్టును తగియడు నెరై నడంచి దేవతాతిథి శేషోపజీవివగుము. ఆ శుకబ్రహ్మతో ఉపదేశం చేస్తూ అంటున్నాడు, ఇలా పిల్లలతో ఆటలతో గడిపేస్తే ఆయుర్దాయము తరిగిపోతుంది సుమా. సాధన యందు మనిషి తరించాలి. మనసుని ఇంద్రియాల్ని మర్దించి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చెయ్యి తప్ప ఎంతసేపు మనసు భోగాలు అనుభవించమని చెప్తుంది, దాని దారిలో పరిగెత్తడం నేర్చుకోకు. వాటి యందు వైముఖ్యమును పొంది ఈశ్వర మార్గమునందు, ఆధ్యాత్మ మార్గమునందు ప్రయాణం చెయ్యి. కాబట్టి వాటిని అదుపులో ఉంచుకో. క్రోధము త్యాగము చేయబడుట అంటే క్రోధత్యాగము అంటే కోపమును విడిచిపెట్టుట. కోపమును విడిచిపెట్టడం, సత్యము, తనని తాను నిగ్రహించుకోవడం, రుజువైనటువంటి ప్రవర్తన, తపస్సు, అహింస, ఇవి ధర్మమునకు ఆకారములు. ఇవి ధర్మము కార్యరూపాన్ని పొందింది అంటే ఇవి పాటించారు అని గుర్తు. అహింస పాటించాడు అంటే ధర్మం పాటించాడు. కోపాన్ని నిగ్రహించుకున్నాడు, ధర్మాన్ని పాటించాడు. సత్యమును పలికాడు, ధర్మాన్ని పాటించాడు. ఇవన్నీ ధర్మానికి ఆకృతులు. అట్లాగే ఆకలిని దప్పికని తగ్గించుకొని పరిమితాహారం తీసుకొని దేవతలకు అతిథులకు పెట్టగా మిగిలినటువంటి ఆహారాన్ని తిని జీవితాన్ని గడపడం అలవాటు చేసుకో. మురుగుతో పంజరం చేస్తే అది ఎంత అశాశ్వతంగా ఉంటుందో ఈ శరీరము కూడా అంత అశాశ్వతం. ఇందులో ఉన్నటువంటి పిట్ట ప్రాణము అది ఎప్పుడు ఎగిరిపోతుందో ఎవ్వరికీ తెలియదు. మనిషి ఆటలలో పాటలలో భోగాలలో కాలం గడిపేస్తూ ఉండగా గంటలు సంవత్సరములు కాలం గడిచిపోతూ ఉంటుంది. ఈ ఆయువు తరిగిపోతున్న కొద్దీ మృత్యువు దగ్గర పడిపోతుంది. అలా మృత్యువు దగ్గర పడిపోయినప్పుడు శరీరము పతనమైపోతుంది. ఈ పునరావృత్తి యందు తిరగకుండా ఉండాలి అంటే దుష్టమైన మార్గములను విడిచిపెట్టి ఆపద తెచ్చుకోకుండా తృప్తిగా ఆనందంగా జీవించి ఇంద్రియ నిగ్రహాన్ని ధార్మికమైన నడవడిని అలవాటు చేసుకోవాలి. శాంతచిత్తులైనటువంటి వారి దర్శనం చేసి వాళ్ళ దగ్గర మంచి మాటలు వినడం నేర్చుకో. సత్పథంలో ప్రయాణం చెయ్యి. నీకు నీవుగా బంధనములను కల్పించుకోకు. అస్థిరేంద్రియ సలిలమయంబు కామరోష దారుణ గ్రాహ ప్రదూషితంబు అయిన సంసార సాగరమతుల ధైర్య పోతపాత్రిక విస్తరింపుము కుమారా. పోతపాత్రిక విస్తరింపుము కుమారా. ఈదేటటువంటి వాడు అలిసిపోకుండా గుండెల కింద ఓ చిన్న బిందో, ఓ గుమ్మడికాయ అయితే మునిగిపోతుంది, మళ్ళీ సొరకాయ లాంటిదో పెట్టుకుని ఈదినట్టుగా ఎక్కువసేపు ఈదడానికి ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో ఇంద్రియములే పెద్ద పెద్ద అలలతో కూడిన నీళ్లు, కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములనబడేటటువంటి అరిషడ్వర్గములు మొసళ్ళు, ఇవి దాటి సముద్రాన్ని దాటి వెళ్ళిపోవాలి అంటే, సంసారమును తరించాలి అంటే ధైర్యమును ఊతముగా తీసుకుని దాటాలి.
కాబట్టి శాస్త్రమునందు గురువు యందు నిష్ట కలిగినటువంటి వాడివై అటువంటి శ్రద్ధారూపుడవై చక్కగా తరించవయ్యా అని చెప్తే ఆయన ఆ శుకుడు నాకు ముక్తి మార్గం తెలిసిపోయింది అని చెప్పి ఆయన నిశ్చలమైన దీపం ఎలా వెలుగుతుందో అట్లా వెలగడం కోసం అటువంటి ధ్యానం చెయ్యడం కోసం తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే వెంటనే ధర్మరాజు గారు భీష్ముడితో మాట్లాడుతూ అతను బాలుడు కదా, ఇంత వైరాగ్యం తండ్రి చెప్పగానే అట్లా పట్టుకోగలిగిన సమర్థత ఎట్లా లభించాయి? ఇది లోకంలో అందరి విషయంలో కనపడదు కదా, ఇది శుకుడికి ఎలా అబ్బింది అని అడిగారు. అడిగితే వెంటనే భీష్మాచార్యుల వారు మహానుభావుడు చెప్పలేనిది ఏమున్నది కాబట్టి చెప్తున్నారు. మేరుపర్వత సానువులలో కర్ణికారవనము అనబడేటటువంటి గొప్ప వనం ఒకటి ఉంది. అందులో పార్వతీ పరమేశ్వరులు ప్రమదగణములు సేవిస్తుండగా కొలువై ఉంటారు. అటువంటి చోట వ్యాసుడు ఉత్తముడైన పుత్రుడు కావాలి అని తపస్సు చేశాడు. ఆ శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడు. అడిగితే నాకు చాలా గొప్ప కొడుకు కావాలి. ఆ కొడుకు ఎటువంటి వాడవ్వాలి అంటే జల పవనాంబర వసుధానల సమవీర్యుడగు పుత్రునా కొసంగంగా వలయుననుడు ఇచ్చితినని పలికె చనియే అమ్మహా కృపామూర్తి నృపా. అప్పుడు నాకు పంచభూతములతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు కావాలి. అటువంటి కుమారుడు నిమ్మని వేదవ్యాసుడు అడిగితే కృపామూర్తి అయినటువంటి శంకరుడు అనుగ్రహించి నీకు అటువంటి కుమారుడు లభిస్తాడు అన్నాడు. కారణజన్మునైనటువంటి వాడు లభించాలి కాబట్టి కారణజన్ములైనటువంటి వారు లభించడానికి ఏర్పడేటటువంటి పరిస్థితి సామాన్యులైనటువంటి వారి యొక్క జననక్రమంతో సమానంగా ఉండదు కనుక ఒకానొకప్పుడు వ్యాదవ్యాస మహర్షి అరణి మదనం చేస్తున్నటువంటి సమయంలో ఘృతాచి అనబడేటటువంటి అప్సరస కనబడితే ఆయన మనసు కదిలితే ఆయన యొక్క వీర్యము స్ఖలనమై అరణిలో పడితే అందులోంచి అగ్నిజ్వాల ఎలా ఉంటుందో అలా ప్రకాశించి పుట్టినటువంటి వాడు శుకబ్రహ్మ. అటువంటి శుకబ్రహ్మ పుట్టినప్పుడు అప్పుడు మందాకిని సాకారయ్యి వచ్చి మంగళ స్నాన సమన్వితుడుగనునరించే ఆకాశంబున నుండి పడియే కృష్ణాజిన దండంబులతని ఎదుర దివ్య దుందుభులను దేవాంగనాగానములను వీతించనద్భుతముగాగా కుసుమ వర్షంబులు కురిసే ఇంద్రాది దేవతలు గౌరవమున వచ్చిరి అంబికా సమేతుడయ్యే తెంచె కామవైరి అతని ఉపవీతు కావించే అమరనాథుడు జ్వలంబు కమండలువు నొసగే ఇచ్చి రమరులెన్నండు మాయని అంబరములు. ఆ శుకబ్రహ్మ జన్మించినటువంటి సమయంలో గంగానది స్త్రీ రూపంలో వచ్చి ఆ బిడ్డడికి మంగళస్నానం చేయించింది. ఆకాశం నుంచి ఆ తపస్సు చేయడానికి కావలసిన దండము కృష్ణాజినము కింద పడ్డాయి. దేవదుందువులు మోగే దేవతాంగనలందరూ కూడా అద్భుతమైనటువంటి మధురగానం చేశారు. అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా స్వర్గలోకం నుంచి పూలవాన పడింది. ఇంద్రాది దేవతలందరూ కూడా గౌరవంతో వచ్చారు. పార్వతీ పరమేశ్వరుడు స్వయంగా బయలుదేరి వచ్చి శుకుడికి ఉపనయనం చేశారు. దేవేంద్రుడు కమండలం ఇచ్చాడు. దేవతలేమో ఎప్పుడూ మాసిపోనటువంటి దివ్యమైనటువంటి వస్త్రములను ఇచ్చారు. ఆయన పుట్టినప్పుడు మృగముల యందు పక్షుల యందు చెట్ల యందు జీవరాశులంతటా కూడా ఏదో తెలియని ఆనందం నిండిపోయింది. ఎందుకంటే అంతటి మహానుభావుడు జన్మించాడు కాబట్టి. వ్యాసుడు పుట్టగానే వేదములన్నీ ఎలా ఆయనని పొందాయో అలాగే శుకుడు జన్మించగానే వేదములన్నీ శుకుణ్ణి పొందాయి. అటువంటి కుమారుణ్ణి చూసినటువంటి వ్యాస భగవానుడు సంతోషించి నువ్వు కావలసినటువంటి శాస్త్ర సంబంధమైన జ్ఞానమును పొందడం కోసం మిథిలాధిపతి అయినటువంటి జనక మహారాజు గారిని ఆశ్రయించు. ఆయన మహానుభావుడు. ఆయనని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు పాదచారిగా వెళ్ళు తప్ప యోగం చేత ఆకాశ మార్గంలో వెళ్ళవద్దు అని చెప్తే ఆ రాజన్యునెడనహంకారిత మమకారితయును కర్తవ్యము కాదు ఏరికినైనను పూజ్యుండారయనాతడు వినీతయత గుంజుమ్మి. చాలా వినయంతో వెళ్ళాలి కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అహంకార మమకారాలతో వెళ్ళకూడదు సుమా అని చెప్పిన తరువాత మహానుభావుడైనటువంటి శుకుడు పాదచారిగా బయలుదేరి మిథిలా నగరాన్ని చేరుకున్నాడు. ప్రాకారం దగ్గర సేవకులు అడ్డుపెట్టారు. అయినా సరే ఆయన
నిశ్చలమైనటువంటి స్థితిలో అట్లా నిలబడితే వాళ్ళు ఆశ్చర్యపోయి లోపలికెళ్ళి చెప్పారు. తర్వాత ఆయన రాజద్వారంలోకి, రాజగృహ ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా భటులు అడ్డు పెడితే అట్లాగే నిర్వీకారంగా నిలబడితే ఆయన తేజస్సుని చూసి లోపలికెళ్ళి రాజుకు చెప్తే రాజు వెంటనే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడై పురోహితులతో కలిసి ఎదురు వచ్చి అర్ఘ్యమిచ్చి పాద్యమిచ్చి ఉచితాసనమున కూర్చుండబెట్టి ఆయనకి లలితాక్షతముల కుసుమంబుల పూజితు చేసి అర్ఘ్యమును గోవును ఆ కులపతికి నిచ్చే విధి పరికలనజ్ఞుండైన అతడు గైకొనియ తగన్. ఆ శుకుడికి అర్ఘ్యపాద్యాదులిచ్చి నమస్కరించి అక్షతల చేత పువ్వుల చేత పూజించి గోదానం చేస్తే అర్చనా విధానము తెలిసిన్నవాడు కాబట్టి శుకుడు కూడా అవి అంగీకరించి స్వీకరించాడు. ఎంత గొప్పగా నిలబడగలడో చూడాలనుకుని జనకుడు అప్సరసలతో సమానమైనటువంటి స్త్రీల చేత నృత్య గాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. రూప విభ్రమముల అప్సరోజనంబు క్రీణిసేయు వారాంగనాశ్రేణి గీత నృత్య నిరతి నారాధింప నిర్విశేష యోజితేంద్రియుడై అతడుండెనధిపా. ఏ మనోవికారం పొందకుండా శుకబ్రహ్మ ఆ నృత్యాన్ని గానాన్ని చూస్తూ అట్లాగే ఉండిపోతే ఆశ్చర్యపోయినటువంటి జనక మహారాజు గారు ఆయనతో మాట్లాడాడు. రాజపురోహితుడు వెళ్ళి ఆయనకి భోజనాదులన్నీ ఏర్పాటు చేశాడు. పనికిరాని మాట అన్నది దొరలకుండా ఆ జనకుడికి శుకుడికి మధ్య అద్భుతమైనటువంటి విషయ ప్రసంగం జరిగింది. తదనంతరం మీరు దేని కొరకు నా దగ్గరికి వచ్చారని జనకుడు నమస్కరించి శుకబ్రహ్మను అడిగితే, మా తండ్రి గారి ఆజ్ఞ మీద నేను ఇక్కడికి వచ్చాను, నాకు ముక్తి మార్గానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చెయ్యవలసింది అని కోరితే అప్పుడు మహానుభావుడైనటువంటి ఆ జనకుడు శుకుడికి ఉపదేశం చేశాడు. వినుముపనీతుడై విప్రుండు బ్రహ్మచర్యంబు వేదాభ్యసనంబు నడపి దారసంగ్రహము సంతాన సంపాదనంబును అద్ధర క్రియయును నొనర్చి దేవ పిత్ర తిథి పూజా విధిపరుడగుచుండి వనమునకు హుతవహ ప్రయుతముగజని అందు అతిథుల కొనియాడి వ్రతముగా కషాయ పక్వత నొనర్ప అగ్నుల ఆత్మయంద ఆరోపితములుగా చేసి వీతరాగ చిత్తవృత్తి పరమశాంతి పొంది బ్రహ్మాశ్రమ పదంబు పొందువాడు లోకపూజ్య చరిత. బ్రహ్మచారిగా ముందు వేదాధ్యయనం చేసి గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొంది తదనంతరం వివాహం చేసుకొని భార్యని పొంది ఆ ధర్మమును కామంతో ముడివేసుకొని అర్ధస్వరూపంగా సంతానాన్ని పొంది చేయవలసినటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ పూర్తి చేసి దేవ పిత్ర అతిథి పూజా విధి పరుడు అగుచుండి దేవతలను పితృదేవతలను అట్లాగే అతిథులను పూజించి చిట్ట చివరికి ఆ అగ్నిహోత్రముతో కలిసి ప్రయత్నపూర్వకంగా ఆ వానప్రస్థాశ్రమం కోసమని చెప్పి అరణ్యంలోకి ప్రవేశించి పూర్ణ వైరాగ్యమును పొందిన తరువాత సన్యాసాశ్రమ ప్రవేశం చేసి పరమశాంతి పొందుతాడు అని చెప్పి ఆ ముక్తి మార్గానికి సంబంధించినటువంటి జ్ఞానబోధ చేస్తే పరమ సంతోషాన్ని పొందినటువంటి శుకబ్రహ్మ తర్వాత జనక మహారాజు గారి దగ్గర వీడ్కోలు తీసుకుని ఆకాశ మార్గంలో హిమవత్ పర్వతం దగ్గర ఉన్నటువంటి తండ్రి అయినటువంటి వ్యాస భగవానుణ్ణి కలుసుకుంటే వ్యాసుడి చుట్టూ వేదం నేర్చుకుంటున్నటువంటి పైల ఆ జైమిని మొదలైనటువంటి శిష్యులందరూ ఉంటే వాళ్ళందరూ కూడా భూలోకంలో యోగ్యులైనటువంటి శిష్యులకు వేదమును నేర్పడానికి వెళ్ళిపోయిన తరువాత ఒకనాడు నారదుడు వచ్చి, వ్యాస నీ యొక్క ఆశ్రమంలో వేదగానం వినపట్టలేదేమంటే శిష్యులు ఆ భూలోకంలో వేదమును ప్రచారం చేయడానికి వెళ్ళారు అని చెప్పి శుకబ్రహ్మ వేదగానం చేస్తే ఎంతో సంతోషించి యోగ మార్గానికి సంబంధించినటువంటి విషయములను నారదుడు బోధ చేస్తే అనుష్ఠించినటువంటి ఆ శుకబ్రహ్మ బహు తక్కువ కాలంలో సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేసుకొని సమస్తమునందు ఆత్మగా తాను నిలబడిపోయి గంగానదికి కొద్ది పైభాగంలో ఆయన ఆకాశ మార్గంలో పంచభూతముల యందు లీనమై వెళ్ళిపోతుంటే అందులో స్నానం చేస్తున్నటువంటి అప్సరోగణం ఆ గంగలో స్నానం చేస్తున్న వాళ్ళు ఒంటి మీద వస్త్రములు లేకపోయినా యువకుడైన శుకబ్రహ్మ వెడుతుంటే బ్రహ్మజ్ఞాని వెడుతున్నాడు, ఆయనకి ఏ భేదము లేదని వారు అలాగే నిలబడి నమస్కారం చేశారు. ఆ పిల్లవాడిని చూసి అక్కడ ఉన్నటువంటి సిద్ధగణము ద్వారా శుకుడు వెడుతున్నాడని తెలిసి తండ్రి అయిన వ్యాసుడు శుకుడిని పిలిస్తే అన్నిటా ఆత్మగా పరివ్యాప్తమైపోయి శుకుడు ఉన్నాడు కాబట్టి చెట్లు మొదలైనవి కూడా హా తండ్రి అని జవాబు చెప్తుంటే శంకరుడు కనపడి, నీ కొడుకు అసాధారణ ప్రజ్ఞాశీలి, నువ్వు కోరినట్టే
అనితర సాధ్యమైన రీతిలో పంచభూతముల యందు లయమయ్యాడు. ఆయన అంతటి గొప్పవాడు, నువ్వు కోరినటువంటి కొడుకు నీకు లభించాడు. అటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తి లభించడం సాధ్యమా అని వ్యాసుణ్ణి పొగిడితే, వ్యాసుడు అటువంటి కొడుకుని కన్నందుకు ఎంతో సంతోషించాడయా ధర్మరాజా. శుకబ్రహ్మ యొక్క జీవితం అంత గొప్పది. అటువంటి శుకుణ్ణి స్మరించిన రోజేదో అదే రోజు. అటువంటి బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, కారణజన్ముడు అని ఆ శుకబ్రహ్మ యొక్క వైభవం గురించి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి తెలియచేసి ఉన్నారు. అటువంటి మహోత్కృష్టమైనటువంటి విషయములను విన్నటువంటి ధర్మరాజు గారు ఎంతో శాంతిని పొందాడు. తదనంతరం భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఏ ఉపదేశాలు చేశారు అన్న విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర రేపటి రోజున కలుసుకున్నప్పుడు పలికే ప్రయత్నం చేస్తాను. స్వస్తి.